హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. దిస్ ధనుషి గైస్. ఈ మధ్యకాలం మనకు సోషల్ మీడియాలో మనకు 14,533 వేకెన్సీస్తోని నెక్స్ట్ ఏదైతే తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐపిసి నోటిఫికేషన్ రాబోతుంది అనే విధంగా సో మనకు ఒక లిస్ట్ అనేది వైరల్ కావడం జరుగుతుంది. ఈవెన్ అది పేపర్ లెవెల్ కూడా వెళ్ళింది. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే సో ఇది ఒక దీంట్లో రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొంతమంది ఇది మేము అఫీషియల్గా తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, అండ్ కొంతమంది ఇది నిజమే అని, కొంతమంది కాదని, సో రకరకాలుగా ఆన్సర్ అయితే చేస్తారు. దీని గురించి నేను తెలుసుకొని దీని గురించి ఇన్డెప్త్గా కనుక్కుంటే నాకు తెలిసినటువంటి విషయము అదొకటి చెప్పేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంది, అసలు నిజంగా ఎన్ని వేకెన్సీస్తో రాబోతుందా అనే దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చేస్తాను. ఎస్, మనం కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణలో అండ్ ఏపీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 100% అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుతుంటే ఈ యొక్క 14,533 వేకెన్సీస్ గురించి మనకు ఇచ్చినటువంటి లిస్ట్ అనేది అది 2018కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ఎడిట్ చేసినటువంటి లిస్ట్ అది. సో దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదు. అండ్ ఇది ఇప్పుడు మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా అంటే ఇది నాట్ ట్రస్టెడ్. సో ఇది నాట్ ట్రస్టెడ్, ఓకేనా. సో దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఇన్ని వేకెన్సీస్ వస్తాయి సో మనం చదవాలి, లేకపోతే ఇంకేదో దీని బేస్ చేసుకొని ఇంకేదో దాన్ని చేయడానికి ట్రై చేయకండి. సో ఇది అంత ట్రస్టెడబుల్ కాదు. అండ్ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే వేకెన్సీస్ గురించి ఇంకా దీంట్లో తప్పులు ఒప్పులు నేను వెతికే ప్రయత్నం అయితే చేయను. ఓపెన్ టాక్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ అఫీషియల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఇచ్చినటువంటి లిస్టులో సో కొన్ని వేకెన్సీస్ మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. దాని ప్రకారంగా మీకు కూడా కొన్ని అవకతవకలు అనేది కనిపిస్తూ ఉండవచ్చు. అండ్ రెండోది ఏంటంటే మనకు అఫీషియల్గా సీఎం సారే అనౌన్స్మెంట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఫైర్కి సంబంధించినటువంటి దాంట్లో సో దగ్గర 1000 పోస్టుల వరకు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మేము కలిపి వేస్తాము అని చెప్పేసి మనకు అఫీషియల్గా సీఎం సారే మనకు ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్లో కానీ ఫైర్ డ్రైవర్సే కానీ ఈ రెండు కలిపి మనకు 1000 పోస్టుల వరకు దాంట్లో వేస్తామని చెప్పేసి మనకు అఫీషియల్గా సీఎం సార్ అనౌన్స్మెంట్ చేసినటువంటి విషయం అప్కమింగ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయంలో. అంటే ఎప్పుడైతే ఇప్పుడు నోటిఫికేషన్ 2018కి సంబంధించి ఈ ఎడిటబుల్ నోటిఫికేషన్ పక్కకు పెడితే ఎప్పుడైతే 2025కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతా ఉందో ఇందులో మనకు ఫైర్ అండ్ దానికి సంబంధించిన డ్రైవర్ సంబంధించిన దాంట్లోనే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 1000 వరకు పోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. అదొకటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అండ్ రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకు ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది మీకు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు ఎస్పీఎఫ్లో గర్ల్స్కి సంబంధించినటువంటి ఏదో అయితే లేడీస్కి ఇప్పటివరకు ఏఆర్కు మాత్రమే ఛాయిస్ అయితే ఉంది. బట్ ఇప్పటి నుంచి ఇకపై ఎస్పీఎఫ్ను మనకు ఎస్పీఎఫ్ ఏదైతే ఉందో స్టేట్లో సో దానికి సంబంధించిన దాంట్లో వేకెన్సీస్ను తీసి అందులో కూడా లేడీస్ని ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమానికి కొత్తగా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఇది మ్యాక్సిమం సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి వస్తే ఎస్పీఎఫ్లో ఇక్కడ ఈ లిస్ట్లో చూసినట్లుగా మీరు ఎంతనో ఉంది కదా, అది అసలు మ్యాచే కాదు, అసలు ఆ ఫిగరే మ్యాచ్ కాదు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎస్పీఎఫ్లో ట్రై చేస్తే అప్రాక్సిమేట్లకు మనకు 1500 నుంచి 2000 వరకు మనకు సపరేట్గా ఇదే నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంది. లేదా ఎక్కువ స్థాయిలో ఎస్పీఎఫ్ నోటిఫికేషన్ ఈసారి వేకెన్సీస్ను ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండు విషయాలు నేను గట్టిగా బల్లగుద్ది చెప్తాను. ఈ రెండింటికి కూడా ఇందులో ఎక్కడ కూడా నీకు మ్యాచ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం గురించి కూడా నేను గట్టిగా మాట్లాడతాను. వచ్చేసరికి మనకు ఇప్పుడున్నటువంటి డిఎస్ఎస్పి లైక్ టీజీఎస్పీ సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ సో మీరు ఇప్పుడు పేర్కొన్నటువంటి లిస్టు గురించి పక్కకు పెడితే ఇప్పుడు సో మనకు ఇప్పటి వరకు హయ్యెస్ట్గా జరిగినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో మనకు 4000 అయిపోయింది. అంతకుముందు 5000 వరకు మనకు కావడం అయితే జరిగింది. సో ఈసారి మనకు ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకు ఇది 3K వరకు అయితే ఉండే ఛాయిస్ ఉంది. సో మనకు అంతే. కానీ మీరు ఇప్పుడున్నటువంటి ఈ 14,000 వేకెన్సీస్కి సంబంధించి గురించి మాట్లాడుకొని మీరు సివిల్లో 8,000 ఉన్నాయి కదా మాకు టార్గెట్ అంత ఉండదు. సో సివిల్ విషయానికి వచ్చేసరికి సో మనకు ఎప్పుడైతే నార్మల్గా ఏదైతే ఇప్పుడు ఏఆర్ అండ్ సివిల్ ఈక్వల్గా వేకెన్సీస్ ఉండే ఛాయిస్ ఉంది. సో నేనేం చెప్తానంటే కంప్లీట్గా మనకు ఈ వచ్చినటువంటి లిస్ట్ గురించి పక్కకు పెట్టండి. సో దాన్ని మీరు అంత పెద్ద స్థాయిలో మనకు 14,000 వేకెన్సీస్తో రాబోతుంది అని చెప్పేసి అంచనా పెట్టుకోకండి. సో 100%గా బిలో
10,000 అయితే 100% అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇట్స్ క్లియర్, ఇంకా ఇంత డౌట్ పడాల్సిన పని ఏమీ లేదు. సో మ్యాక్సిమం 8 to 10K మధ్యలో ఉండే ఛాయిస్ ఉంది. సో అంటే మ్యాక్సిమం 8 to 10K మధ్యలో ఉండే ఛాయిస్ ఉంది. అదర్వైజ్ అంతకు మించి నోటిఫికేషన్ ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకో, ఇక మీరు గాల్లో లెక్కలు వేసుకునే పరిస్థితికి అయితే వస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ టీజీఎస్పీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం మనము 3K వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదొకటి. ఇంకా ఇదే ఇప్పుడు ఈ 14,000 సంథింగ్ ఉన్నటువంటి ఈ లిస్టు ప్రకారంగా మాట్లాడుకుంటే ఎస్ఐలు 800 నుంచి 900కు నేను ముందే చెప్పిన నోటిఫికేషన్లో 800 వస్తాయి, 900 వస్తాయి. నేను ముందే చెప్పిన నోటిఫికేషన్లో వస్తాయి వేకెన్సీస్. ఇంకా రెడీగా ఉండండి, అంతా గాలి లెక్కలు వేసుకోకండి. ఎస్ఐలు అన్ని రావు, 100% అవి వచ్చే పైసే ప్రసక్తే కూడా లేదు. ఇంకేదో నేను వాడెవడో చెప్పాడు వీడియోలో చెప్పాడు అనుకుంటే మాత్రం అది బుద్ధి తక్కువ విషయం అవుతుంది. ఇంకొకటి అప్రాక్సిమేట్లీ మీరు ఎస్ఐ వరకు వచ్చేసరికి 300 to 400 ఆల్ ఎస్ఐస్ నేను ముందే చెప్తున్నాను 100స్లోనే ఉంటాయి. అంతకు మించి నీకు ఒక 1000 దాటే ప్రసక్తే లేదు నోటిఫికేషన్లో. ఇంకొక విషయం ఏంటంటే ఈ 300 to 400 150 అటు ఇటు అయ్యే ఛాయిస్ తప్ప ఉంటుంది. అందుకని దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఏమైనా చేసుకుంటే చేసుకోండి. అదర్వైజ్ ఇంకా చెప్పాడు, ఇంకా తను చెప్పాడు, ఇది చెప్పాడు వస్తుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక గాల్లో లెక్కలేసుకునే ప్రయత్నం అయితే చేయకండి. సో మ్యాక్సిమం మీ యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా 8 to 10,000 మధ్యలోనే నోటిఫికేషన్ రాబోతా ఉంది. అది కూడా ఇంకేమైనా తగ్గిపోతే మరి చెప్పలేము. ఇప్పుడే ఏదైతే డిఎస్సి ఉందో పరిస్థితి 6,000 లాగా, దానికి మించి ఒక 1,000, 2,000, 3,000 ఎక్కువ చేసి నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంది. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్. దెన్ అది కూడా మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అవుతుంది గవర్నమెంట్లో కాబట్టి. అదర్వైజ్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో కూడా మనకు నోటిఫికేషన్, అది కూడా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ స్టేట్లో ఏదైనా ఉందంటే అది పోలీస్ నోటిఫికేషన్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టే ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. అదర్వైజ్ మీకు ఇప్పుడు ఉన్నవన్నీ వేకెన్సీస్ 14,000 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇచ్చే ఛాయిస్ అయితే కనపడదు. అండ్ హైయెస్ట్ ఇదొక హ్యూజ్ నోటిఫికేషన్ అవుతుంది అనుకుంటే మాత్రం అది మీ బుద్ధి తక్కువ విషయం. సో నోటిఫికేషన్ లెస్ అయితే అవుతుంది, వేకెన్సీస్ లెస్ అవుతాయి, దానికి తగ్గట్టే ఉంటాయి. 20,000 వేకెన్సీస్ నేను కూడా చూపిస్తాను, కానీ మనకు అంత నోటిఫికేషన్ రాదు. ఆర్థిక శాఖ ఆమోదం కూడా అంతవరకు అయితే రాదు. ఓకేనా? సో మీకు ఇందులో చాలా విషయాలు అయితే డిస్కస్ చేశాను. అదర్వైజ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు మాత్రము దాన్ని నమ్ముకొని మీరైతే కూర్చోకండి. అదంతా ఎడిటబుల్కి సంబంధించినటువంటిది. అది ఎడిట్ చేసి 50-50 దానికి మ్యాచింగ్ చేస్తూ వస్తున్నటువంటి లిస్టు. దాని గురించి అంత మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. దాన్ని తీసి పక్కెట్టి ఏదైతే 8,000, 10,000కి ఫిక్స్ అయిపోయి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ కూడా చేసుకోండి. అండ్ ఇందులో మీకు ఫర్దర్ కూడా చాలా విషయాలు డిస్కస్ చేస్తాను. 100% ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో 100%గా మీకు గైడెన్స్ పర్పసే కానీ లేకపోతే ఈవెంట్స్ పర్పసే కానీ ఏ విషయం ఉన్నా ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ 0 to ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా నేను డీటెయిల్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి మీ యొక్క బంధుమిత్రులకు. థ్యాంక్ యూ. జై హింద్.